సరే, తెలంగాణలో జరుగుతున్న ఒక ముఖ్యమైన వార్త గురించి మాట్లాడుకుందాం. ఈ వారంలోనే హైదరాబాద్లోని పాకిస్తానీ పౌరులకు ఒక సీరియస్ నోటీసు అందింది. ఏప్రిల్ 27వ తేదీ నాటికి భారతదేశం విడిచి వెళ్లాలని. ఇప్పుడు ఇదెందుకు జరుగుతోంది, నిజంగా ఏం జరుగుతోంది, నేను మీకు వివరిస్తాను. ఇదంతా ఈ ఏప్రిల్లో పహల్గాలో జరిగిన ఉగ్రదాడి తర్వాత మొదలైంది. దీనికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. ఒక కఠినమైన ఆదేశాన్ని జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు ఏప్రిల్ 26 నాటికి పాకిస్తానీ పౌర రెగ్యులర్ వీసాలను రద్దు చేయాలి. ఈ కేంద్ర ఆదేశాలను అనుసరిస్తూ తెలంగాణ పోలీసులు ముఖ్యంగా హైదరాబాద్ లో నివసిస్తున్న పాకిస్తానీల వివరాలను సేకరించడం ప్రారంభించారు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోందంటే, తెలంగాణలో నివసిస్తున్న 1 మంది పాకిస్తానీ పౌరులలో 13 మంది ప్రత్యక్షంగా ప్రభావితమవుతున్నారు. వీరు ప్రత్యేక వీసాలు కాకుండా రెగ్యులర్ వీసాలు కలిగిన వ్యక్తులు. ఇంకొకసారి ఈ విదేశీయుల చట్టం ప్రకారం వారికి భారతదేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేయబడ్డాయి. అది కేవలం లాహనప్రాయమైన లేఖ కాదు. అధికారులకు ఈ వ్యక్తులు ఎక్కడ నివసిస్తున్నారో ఖచ్చితంగా తెలుసు. వారి ఫోటోలు, చిరునామాలు మరియు అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి పాకిస్తానీ పౌరుడిని దేశం నుండి బహిష్కరించడం లేదు. కొంతమందికి మినహాయింపు ఉంది. లాంగ్ టర్మ్ వీసాలు, దత్యవేత్తలు, అధికారిక వీసా హోల్డర్లు, విద్యార్థులు మరియు వైద్య చికిత్స కోసం ఇక్కడున్న ఎవరైనా కనీసం ఏప్రిల్ 26 వరకు. కాబట్టి మీరు ఆ కేటగిరీలలో దేనికైనా సరిపోతే ఈ ఆర్డర్ మీకు వర్తించదు. కానీ మిగిలిన వారికి సమయం తక్కువగా ఉంది. వారు ఎలా వెళ్ళాలి? మంచి ప్రశ్న. ప్రభుత్వం చాలా నిర్దిష్ట మార్గాలను నిర్దేశించింది. మీరు భూ మార్గం ద్వారా వెళితే మీరు పంజాబ్లోని అట్టారీ సరిహద్దు ద్వారా వెళ్ళాలి. గడువు ఏప్రిల్ 9. మీరు విమానంలో వెళితే పాకిస్తాన్కు బయలుదేరడానికి ఢిల్లీ మరియు ముంబై విమానాశ్రయాలు మాత్రమే అనుమతించబడతాయి మరియు విదేశీ క్యారియర్లలో మాత్రమే. హైదరాబాద్ విమానాశ్రయం దీనికి ఒక ఎంపిక కాదు. ఇంకా కొన్ని ప్రత్యేక కేసులు ఉన్నాయి. ఉదాహరణకు, విడాకుల తర్వాత తన పాకిస్తానీ బిడ్డతో తిరిగి వస్తున్న ఒక భారతీయ మహిళ ఉంది. ఆ బిడ్డ తిరిగి వెళ్ళాలి, కానీ తల్లి ఉండొచ్చు. మరొక మహిళ లాంగ్ టర్మ్ వీసా కేసు ఇంకా కోర్టులో ఉంది, కాబట్టి ఆమె నిర్ణయం కోసం వేచి ఉంది. ఇది క్లిష్టమైనది మరియు ప్రతి కేసును అధికారులు నిశ్చితంగా పరిశీలించాలి. బహిష్కరించబడుతున్న వేచిన మంది మతపరమైన సందర్శనలు, కుటుంబ కార్యక్రమాలు లేదా యాత్రల కోసం వచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్లోని మల్లా అలీ లేదా పహాడీ షరీఫ్ వంటి ప్రదేశాలకు. కానీ నియమాలు కఠినంగా ఉంటాయి. ప్రభావితమైన ప్రతి ఒక్కరూ వాస్తవానికి దేశం విడిచిపెట్టే వరకు నిశ్చితంగా పర్యవేక్షణలో ఉంటారు. కాబట్టి ఏమిటి? రెగ్యులర్ వీసాలపై తెలంగాణలో నివసిస్తున్న పాకిస్తానీ పౌరులకు మీ సంచులను సర్దాలి. నోటీసులు జారీ చేయబడ్డాయి మరియు అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. ఇది ఒక సింపుల్ వీసా సమస్యలా కనిపించవచ్చు, కానీ ఇది ఇటీవలి సంఘటనల తర్వాత ప్రభుత్వం తీసుకున్న చాలా పెద్ద భద్రతా చర్యలో భాగం. ఎప్పటిలాగే విషయాలు త్వరగా మారచ్చు, కాబట్టి నవీకరణల కోసం వేచి చూడండి.